ఈ సినిమా వరకు మీరు సర్కార్ అండ్ గాడ్ ఫాదర్ నుంచి ఎంత పర్సెంటేజ్ ఇన్స్పైర్ అయ్యారో, అసలు ఇన్స్పైర్ అయ్యారా లేదా? అంటే అదే అన్న, ఇప్పుడు డిస్కషన్ స్టేజ్లో డెఫినెట్లీ ఇప్పుడు ఒకళ్ళు వచ్చి ఒక గ్యారేజ్ పెట్టుకున్నారు, ఆ గ్యారేజ్లో ఈ రిపేర్లే కాదు ఆ రిపేర్లు కూడా జరుగుతున్నాయి. ఇది గాడ్ ఫాదర్కి సంబంధం లేదు. బట్ ఎక్కడో ఒక పెద్ద క్యారెక్టరు అనగానే గాడ్ ఫాదర్ మనకు ఒక రెఫరెన్స్ తగులుతుంది. బట్ గాడ్ ఫాదర్లో రిలేట్ అయ్యే సీన్లు నేనేం పెట్టలా. బట్ ఎక్కడో స్కేల్ ఆఫ్ ది ఫిల్మ్ అంటే వాళ్ళు ఒక పవర్ఫుల్ పీపుల్. అంటే ఒక క్యారెక్టర్ బిగినింగ్లో వచ్చి తన కూతురికి అన్యాయం జరిగిందని, లేదా ఇంకొకరు అదే అంట అది అంటే నేను ఏదో ఒక అన్యాయం పెట్టాలి అక్కడ. అంటే వీళ్ళు ఎవల్యూషన్ డెఫినెట్లీ, ఎందుకంటే గాడ్ ఫాదర్ ఇస్ ఎ బిగ్గర్ రిఫరెన్స్. సో దాని గురించి ఇన్స్పైర్ అయ్యా, డెఫినెట్లీ ఇన్స్పైర్ నేను అవ్వలేదని చెప్పినా సరే లోపల నాకు తెలియకుండా గ్యారంటీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. గాడ్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఎన్నిసార్లు చూసినా నాకే తెలియదు. బోల్డ్ సీన్స్ నా మైండ్లో డైలాగులు సహా ఉన్నాయి. సో గ్యారంటీగా ఎక్కడో 100% ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సార్. అది నో అంటే అవివేకం. గ్యారంటీగా గాడ్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ వేరే కథల మీద కూడా ఉంటుంది. నా కథల్లో గాడ్ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అండి గాడ్ ఫాదర్లో. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ గ్యారంటీ ఉంటుంది సార్. సార్ ఇది ఫైట్స్లో దీనిలో కొత్త కంపోజిషన్ ఏంటంటే సృష్టి మీద కోపంతో, సృష్టి కోపం ఎలా ఉంటుంది అన్నది చూపించబడే ఫైట్. అది ఆ డిజైనింగ్ ఎవరిది సార్? అది కథలు బాగా సార్ ఫస్ట్ నుంచి. అంటే ఎక్కడో ఈ క్యారెక్టరు పవర్ఫుల్ క్యారెక్టరే. సృష్టి ప్రేమించేవాడు చాలా పవర్ఫుల్ నమ్ముతా, సాఫ్ట్ అని నమ్మను నేను. వాళ్ళలో ఒక వైల్డ్నెస్ ఉంటుంది. ఎందుకంటే మన నేచర్ అంటే చాలా సాఫ్ట్ అనుకుంటుంది, చాలా వైల్డ్ దాని కోపం వస్తే. సో యాక్చువల్గా మనకి ఇచ్చిన నేచర్లో ఎవరనగానే ప్రకృతి ప్రేమ కూడా అనగానే ఒక సాఫ్ట్నెస్ ఉంది మనకి. ఎక్కడో మొక్కలు పూలు అలా అనుకుంటాం. ప్రకృతి ప్రేమికుడు ప్రకృతిలాగా వైల్డ్ ఉండాలనేది నా తాపత్రయం. సో ఆ ప్రకృతి జోలికి వెళ్ళినప్పుడు మనం ఎవడో ఒక రాంగ్ పర్సన్స్ వచ్చారు, ఫైట్ వచ్చింది అక్కడ. ఒక నేచర్లో ఎవరు ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది, అప్పుడు నేచర్ని రెప్లికా చూపించాలి. దాని కోపం మనం రెగ్యులర్గా ఫీల్ అవ్వం, ఎప్పుడో కొన్నేళ్ళకి ఒకసారి వస్తుంది దాని కోపం. అల్లాడిపోతాం, ఆ 2-3 రోజులు మనకే భయం వేసిపోతుంటుంది. సో అది ఒకసారి వచ్చిన ఫైట్ రూపంలో చెప్పాలని. అండ్ ఐ థాట్ చాలా కమర్షియల్ ఆస్పెక్ట్ అవుద్ది, థాట్ ప్రొవోకింగ్ అవుతుందని నమ్మాను బాగా. దానికి మంచి అప్లాజ్ వచ్చింది. అప్లాజ్ దేవి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ టెరిఫిక్ చేసి, మూడ్ క్రియేషన్ కానీ, అంటే ఆ డైలాగ్ చెప్పే విధానం కానీ ఫైట్లో చాలా బ్యాలెన్స్డ్గా నాకు అర్థమైపోయింది. కోపం ఎలా ఉంటుంది చిచ్చి, నా కోపం కాదు ఇది, నేచర్ కోపం. నేచర్ కోపం వస్తే ఏమవుద్దో చూపించాలనుకున్నాను తప్ప ఇది నా కోపం ఎట్ట అవుద్ది ఇది అనేది. అది చాలా బ్యాలెన్స్ చేసి మాట్లాడాడు. అది ఎక్కడో హీరోయిజంగా మాట్లాడే విధంగా మాట్లాడాలి ఆయన. కరెక్ట్ కరెక్ట్. సో ఇంకా నాకు ఇంక అర్థమైంది, ఇంకా ఆగు అన్నప్పుడు కూడా చిచ్చి నేచర్ ఆగదు, అది దాన్ని ముచ్చట తీసుకుని ఆగిపోవాలి తప్ప. ఇప్పుడు తుఫాను వస్తే మనకి అర్థమైపోయింది, ఆగండి ఆగుద్దా, దాని ముచ్చట తీసుకుని ఆగిపోతుంది తప్పది. సో ఆ క్యారెక్టర్ ద్వారా చెప్పాలనుకున్నాను కానీ, బట్ ద వే హీ క్యారీడ్, ఆ స్మైల్ ఫైట్లో టెరిఫిక్గా క్యారీ చేశారు. అసలు ఆ 10 మంది ఏమనుకుంటారనేది వాళ్ళు కాదు, నేను కూడా పెట్టుకున్నాను స్వతహాగా. 10 మంది ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు సార్. వాళ్ళ గురించి మేము ఆలోచించడం మొదలు పెడితే జీవితం సంకనాకపోతే నా ఫీలింగ్. వాడికి ఏదో అనుకుంటూనే ఉంటాడు.